హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు ఇంకెన్ మామ ముచ్చట్లు విత్ సామ్రాట్ ఇన్ తెలుగు నౌ. మీలో ఎంతమందికి తాంత్రిక్ అంటే భయం? అరే, తాంత్రికులు ఉంటారు, మన పైన బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, వశీకరణ చేస్తారు అని మీలో ఎంతమంది భయపడుతూ ఉంటారు? నిజంగానే ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందంటారా? వశీకరణ, మైండ్ కంట్రోలింగ్ నిజమా? పాసిబుల్లా ఒక మనిషి నుంచి ఇంకో మనిషి మైండ్ కంట్రోల్ చేయడం? ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడటానికే మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ స్టార్ట్. ఎయిటీస్లో ఇండోనేషియా వార్లో ఒక సంఘటన జరిగిందండి. అక్కడ సోల్జర్స్ అందరూ బార్డర్స్ దగ్గర నుంచున్నారు. యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా అని ఒక టెన్షన్లో అటు ఇండియా ఇటు చైనా బార్డర్స్లో సోల్జర్స్ చాలా గట్టిగా నుంచున్నారు. అండ్ వాళ్ళ మైండ్లో ఒకటే, ఎప్పుడు చావు ఎదురవుతుందో, ఎప్పుడు పలకరిస్తుందో తెలియని ఒక వాతావరణం అక్కడ ఏర్పడింది. అప్పుడే చైనా సోల్జర్స్ మొత్తం బార్డర్ మొత్తం స్ప్రెడ్ అయితే చైనా బార్డర్, ఇండియా బార్డర్ దగ్గర ఒక మాంక్ కూర్చొని కామ్గా ఉన్నారు. అక్కడ సోల్జర్స్కి అర్థం కాలేదు, చైనా సోల్జర్స్కి. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి అందరినీ ఎవాక్యువేట్ చేశాము ఇక్కడ నుంచి, ఇక్కడ యుద్ధం జరగబోతుంది కొన్ని క్షణాలలో. మీరు చూస్తే ఒక మాంక్ ఇంత నిశ్శబ్దంగా ఇంత స్టేబుల్గా ఉన్నారు, ఎలా పాసిబుల్, మీకు భయం వేయట్లేదా అంటే ఆయన నవ్వి చెప్పిన ఒకటే ఒక మాట, స్తంభన తాంత్రిక్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అదే. స్తంభన తాంత్రిక్. ఈ వర్డ్ వినంగానే ఏంటి, గాల్లో తేల్తారా, లేదంటే మైండ్ కంట్రోల్ చేస్తారా, లేదంటే ఆ మనిషి ఆత్మ వదిలేసి ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోతుందా అని ఆలోచనలు పెట్టుకోకండి. స్తంభన తాంత్రిక్ అంటే సైంటిఫికల్గా సెల్ఫ్ కంట్రోలింగ్ అని ఒక మీనింగ్ అనమాట. అప్పుడు ఆ మాంక్ ఎక్స్ప్లెయిన్ చేసిన మాటలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్తంభన తాంత్రిక్ అంటే మన మైండ్ చాలా రష్లో ఉంటుంది, మన డే టు డే వర్క్స్ చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉంటాం ప్రతి ఒక్కరం. అయితే మనని మనమే కంట్రోల్ చేయటమే ఈ తాంత్రిక్ టెక్నిక్ అనమాట. అంటే మనలో ఉన్న ఫియర్ని, మన మైండ్ రషింగ్ని ఆపి హెవీ బ్రీత్ తీసుకొని ఒక దగ్గర స్టేబిలైజ్ అయ్యి మన స్టేబిలిటీని మనమే కంట్రోల్ చేసుకుంటాం అనమాట. అంటే అంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా అక్కడ తాంత్రిక్ ఆయన స్టేబిలైజ్ చేస్తున్నాడు, ఆయన కంట్రోల్ చేసుకొని అక్కడున్న సోల్జర్స్కి నేర్పాడు. అయితే మన నిజమైన గెలుపు ఎప్పుడు ఉంటుందంటే మన మైండ్ పైన మనకి వారు గెలిచినప్పుడు. ప్రతి క్షణం ప్రతి మనిషి ఆడు హృదయంతో లేదంటే వాళ్ళ మైండ్లో వార్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేస్తున్నాను, అది గెలుస్తానా గెలవనా, ఆ పని అవుతుందా అవ్వదా అనే ఒక పిచ్చి ఆలోచనలో ప్రతి మనిషి ఉంటాడు. ఆ ఆలోచనని కంట్రోల్ చేసుకొని ఫస్ట్ పనిని చేస్తామా లేదా అనే ఒక కాన్సన్ట్రేషన్ తెప్పియటమే ఈ స్తంభన తాంత్రిక్ టెక్నిక్. అండ్ ఈ టెక్నిక్ ఇప్పటికీ కేరళ అండ్ అస్సాం తాంత్రిక్ స్కూల్స్లో నేర్పిస్తున్నారు. ఇది మైండ్ కంట్రోలింగ్ కాదు, సెల్ఫ్ మైండ్ కంట్రోలింగ్ అనమాట. అంటే ఒక మనిషి పైకి ఆ మనిషికే కంట్రోల్ తెప్పియటం. ఈ తాంత్రిక్ టెక్నిక్ చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి, బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోమన్నా? కాదండి, ఈ టెక్నిక్ని సెల్ఫ్ కంట్రోలింగ్ కూడా అంటారనమాట. డాక్టర్స్ ఎప్పుడు మనల్ని మాట్లాడుకోమంటారు. సో దట్ మనం తీసుకోబోయే స్టెప్ మనకి వినిపిస్తే మనం డిసిషన్స్ తీసుకుంటాంలో ఈజీగా ఉంటాం. హెవీ బ్రీత్ తీసుకోమంటారు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టెక్నిక్స్ అని కూడా అంటారనమాట. సో మన బాడీ అనేది స్టేబిలైజ్గా అవుతుంది అని. ఎక్కువ ఓవర్ థింకింగ్ని లేదంటే ఎక్కువ ఆలోచనలని కంట్రోల్ చేయటంలో ఈ స్తంభన టెక్నిక్ని ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉంటారు. మీలో ఎంతమందికి ఈ స్తంభన టెక్నిక్ గురించి తెలుసు, ఈ స్తంభన తాంత్రిక్ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరిన్ని తాంత్రిక్ టెక్నిక్స్తో లేదంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ అవుట్, సామ్రాట్.